హలో గైస్, ఎలా ఉన్నారు? జబర్దస్త్ షోతో ప్రేక్షకులకు చేరువైన నటుడు గెటప్ శ్రీను. రకరకాల గెటప్లతో బుల్లితెర కమల్ హాసన్గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన హీరోగా నటించిన చిత్రమే రాజు యాదవ్. మరి ఈ సినిమా ఎలా ఉంది? గెటప్ శ్రీను కెరీర్కు ఏమైనా హెల్ప్ అయిందా? చూసేద్దాం. అసలు కథ ఏంటంటే, రాజు యాదవ్ అలియాస్ గెటప్ శ్రీను డిగ్రీ వరకు చదువుకున్న ఓ యువకుడు. ఉద్యోగం లేక క్రికెట్, స్నేహితులు అంటూ సరదాగా తిరుగుతుంటాడు. క్రికెట్ ఆడుతున్నప్పుడు ముఖానికి బాల్ తగిలి గాయపడతాడు. సరైన ట్రీట్మెంట్ లేకపోవడంతో నవ్వు ముఖంతోనే కనిపిస్తూ ఉండాల్సి వస్తుంది. అలాంటి రాజు యాదవ్ అనుకోకుండా స్వీటీ అలియాస్ అంకిత కారాట్ ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె కోసం తన సొంతూరు మహబూబ్ నగర్ వదిలి హైదరాబాద్ కు వెళ్తాడు. క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ స్వీటీ చుట్టూనే తిరుగుతుంటాడు. ఇద్దరూ దగ్గరైనట్టే అయ్యి ఆ తర్వాత స్వీటీ మరొకరితో ప్రేమలో పడుతుంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన స్వీటీని మర్చిపోలేక రాజు యాదవ్ ఏం చేశాడు, అతని జీవితం ఎన్ని మలుపులు తిరిగిందనేదే మిగతా కథ. ఎలా ఉందంటే, రిలేటెడ్ గా లేని కథా కథనాలతో తీసిన ఓ లవ్ స్టోరీ మూవీనే ఇది. ఎదుటి వ్యక్తి ఇష్టాల్ని పట్టించుకోకుండా ప్రేమ పేరుతో వెంటపడే కొద్దిమంది ప్రేమికుల గురించి తరచూ వింటూ ఉంటాం. కొన్నిసార్లు తమని ప్రేమించలేదని ఎదుటి వ్యక్తులపై దాడికి పాల్పడటం, దేవదాసులుగా మారిపోవడం లాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. అలాంటి ఆలోచనలున్న ఓ యువకుడి ప్రేమ కథ చిత్రమే ఇది. ఏదేదో ఊహించుకోవద్దు అంటూ హీరోయిన్ తరచూ చెబుతూనే ఉంటుంది. కానీ ఫ్రెండ్షిప్ పేరు చెప్పి ఆమె చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. అలా తానొక్కడే ప్రేమించి చివరికి మోసపోయానని తెలిసి కన్నవాళ్ళ కలలు, వాళ్ళ ఆశలతో సంబంధం లేకుండా బిహేవ్ చేస్తూ ఉంటాడు రాజు యాదవ్. అలాంటి ప్రేమికుడి పైన, ప్రేమ పైన ఎవరికైనా జాలి ఎందుకు కలుగుతుంది? పైగా హీరో డిగ్రీ ఫెయిల్, హీరోయిన్ ఏమో కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగి. మరి అతన్ని ఆమె ఎందుకు ప్రేమించాలనే ప్రశ్న కూడా ప్రేక్షకుల్లో డౌట్ వస్తుంది. ఫస్ట్ హాఫ్ సినిమా అంతా కూడా హీరో, అతని స్నేహితులు, మిడిల్ క్లాస్ జీవితం చుట్టూ తిరుగుతుంది. క్రికెట్ బాల్ తగిలాక కథానాయకుడి ముఖంలో మార్పు రావడం, పండే కామెడీతో కాస్త టైం పాస్ అవుతుంది ఈ మూవీ. సెకండ్ హాఫ్ లో అసలు కథ ఉంటుంది. తాను ప్రేమించిన అమ్మాయి కోసం కథానాయకుడు హైదరాబాద్ కి వెళ్లి ఆమెకి దగ్గరయ్యేందుకు ప్రయత్నించడం వంటి సీన్స్ తో సినిమా సాగుతుంది. క్లైమాక్స్ లో వచ్చే వారికి చివరి 20 నిమిషాల సీన్స్ తో ఎమోషనల్ గా ఉన్న ప్రభావం సినిమాపై ఏమాత్రం కనిపించదు. కార్లో హీరోయిన్ ఫ్రెండ్స్ మధ్య తీసిన బోల్డ్ సీన్స్ స్టోరీకి యాప్ట్ అవ్వలేదు. గెటప్ సీన్ పండించిన ఎమోషనల్ గా చేసిన సీన్స్ లో అయితే చాలా బాగా నటించాడు. గెటప్ సీను యాక్టింగ్ అయితే చిత్రానికి బ్యాక్ బోన్ గా ఉంది. తనకి అప్పచెప్పిన బాధ్యతని సమర్థవంతంగా నిర్వహించాడు. ఫస్ట్ హాఫ్ లో నవ్వు మొహంతో కనిపించి నవ్వించిన ఆయన సెకండ్ హాఫ్ లో నవ్వుతూనే ఎమోషన్స్ బాగా పండించాడు. అంకిత్ కారాట్ అందంగా కనిపించింది. లుక్స్ తోనూ నటనతోనూ డిఫరెన్స్ చూపించింది. ఆనంద్ చక్రపాణి, సంతోష్ తదితర కీలకమైన పాత్రల్లో కనిపించారు. సాంకేతికంగా సినిమా అయితే చాలా ఉన్నతంగా ఉంది. సంగీతం, పాటలు సినిమాపై ప్రభావం చూపిస్తాయి. చివర్లో చంద్రబోసు రాసి స్వయంగా పాడిన పాట మాత్రం ఆకట్టుకుంటుంది. కెమెరా ఎడిటింగ్ విభాగాలైతే మంచి పనితీరును కనబరిచాయి. కృష్ణమాచారి రైటింగ్ లో కొంచెం మైనస్ అని చెప్పాలి. కథా కథనాలు పెద్దగా మెప్పించావు. నిర్మాణం సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది. ఈ సినిమాకి అయితే మీరు పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఒక్క లుక్ వేయొచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు రమ్మీ టేల్స్.